హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక రేపు జరగబోతోంది. భారతీయ జనతా పార్టీ అండ్ ఎంఐఎం అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పెద్దగా బలం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పోటీలో లేదు. బీఆర్ఎస్కి కొద్దిపాటి బలం ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ఈ ఎన్నికకు దూరంగా ఉంది. కానీ బలం లేకపోయినా భారతీయ జనతా పార్టీ కూడా పోటీలో ఉంది. సార్ ఏంటి భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటి? అండ్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు పోటీలో లేకపోవడానికి కారణం ఏంటి? వారి వ్యూహం ఏంటని వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు కదా. ఎందుకంటే ఎంఐఎం అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కాకూడదు. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేది బీజేపీ ఎమ్మెల్సీకి వెళ్దామని కాదు, జిహెచ్ఎంసీ కార్పొరేటర్లకు వెళ్దామని. ఎందుకంటే త్వరలో మళ్ళీ ఈ కొద్ది నెలల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ప్రచార వ్యూహము టార్గెట్ అంతా ఎంఐఎం ఉంటుంది. హిందూ ముస్లిం డివైడ్ ప్రధానంగా ఉంటుంది. అందుకే మీ లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో చూడండి, అమిత్ షా కావచ్చు, లేకుంటే యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, ఎవరు వచ్చినా ఆ బెంగళూరు ఎంపీ కావచ్చు, సో ఎవరు వచ్చినా హిందూ ముస్లిం ఉంటుంది, ఇంకేముండదు. రోహింగ్యాలు వస్తారు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే మీకు భాగ్యనగర్ వర్సెస్ హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్ పేరు మారుస్తామని అంటారు, మీకు రజాకర్లు వస్తారు. ఈ మొత్తం హిందూ ముస్లిం పాలిటిక్స్ నడుపుతుంది బీజేపీ. సో ఈ పాలిటిక్స్ నడిపేటప్పుడు ఎంఐఎం టార్గెట్గా ఆ ఎన్నికల్ని పోలరైజ్ చేయాలి అంటారు. ఇప్పుడు కూడా దానికి బిగినింగ్ ఇది. అందుకే మీకు కొన్ని కాలనీల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్న కాలనీలో బీజేపీ వారు పార్టీగానే కాదు, మా ప్రజలుగా మేము ఫ్లెక్సీలు పెడతానని కొన్ని ఫ్లెక్సీలు వెలిసాయి. ఏమైనా ఫ్లెక్సీలు అంటే హిందువుల ఓట్లతో గెలిచిన కార్పొరేటర్లు ఎంఐఎంను గెలిపించకూడదు, మీరు మా ఓట్లతో గెలిచారు, మీరు ఎంఐఎంకి ఎందుకు సహకరిస్తున్నారు అని. ఎంఐఎంకు సహకరించడం అంటే ఎంఐఎంకు ఓటు వేయాల్సిన అవసరమే లేదు, ఓటు వేయకుండా ఉండండి. మీరు హిందూ కార్పొరేటర్లు అయితే హిందూ అభ్యర్థికి ఓటు వేయండి, మీరు హిందువుల ఓట్లతో గెలిస్తే హిందూ అభ్యర్థికి ఓటు వేయండి అని బీజేపీ పిలిపిస్తుంది. అంటే చాలా క్లియర్గా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తనకు ఉపయోగపడే హిందూ ముస్లిం పోలరైజేషన్ను ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలతో బీజేపీ ప్రారంభించదలుచుకుంది. ఇది మొదటిది. అంటే తన పాలిటిక్స్ ఆఫ్ పోలరైజేషన్ భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించే రాజకీయ వ్యూహానికి ప్రారంభం ఇప్పుడే మొదలుపెట్టింది బీజేపీ. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. రెండవది, ఎప్పుడైతే దీని ఎక్స్టెన్షన్ ఏంటి, ఎంఐఎం యాంటీ ఎంఐఎం పాలిటిక్స్ నడిపినప్పుడు ఎంఐఎంకు కాదనుకున్న వాళ్ళు ఎవరికి ఓటేయాలి? ఇప్పుడు ఎవరికి ఓటేస్తున్నారు? ఎంఐఎం వద్దనుకున్న వాళ్ళు బీజేపీకి ఓటేస్తున్నారు, బీఆర్ఎస్కి ఓటేస్తున్నారు, కాంగ్రెస్ ఓటేస్తున్నారు. బీజేపీకి మాత్రమే ఓటు వేయండి. ఎంఐఎం మీరు బీఆర్ఎస్కు ఓటు వేసి కార్పొరేటర్ గెలిపించిన, కాంగ్రెస్కు ఓటు వేసి కార్పొరేటర్ గెలిపించిన వాళ్ళు మళ్ళీ ఎంఐఎంకే సహకరిస్తారు అనే నరేటివ్ బిల్డ్ చేయదలుచుకున్నారు. అందువల్ల ఇప్పుడు బలము లేకపోయినా బీజేపీ పోటీ చేసేది చూడండి, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాకు ఓటు వేయలేదు, పోటీ నుంచి విరమించుకున్నారు, వాళ్ళు పోటీ కూడా చేయలేదు, వాళ్ళు వెళ్ళి ఎంఐఎం విజయానికి సహకరించారు. అందువల్ల హిందూ అభ్యర్థిని మేయర్ కాకుండా ముస్లిం అభ్యర్థిని మేయర్ చేస్తానికి వారు సహకరించారు అనేది బీజేపీ చెప్పదలుచుకుంది. అందుకే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం మిత్రులు అని చెప్పడం వారి ఉద్దేశం. ఇక మూడవది, బీఆర్ఎస్ తెలంగాణలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే 3 పార్టీలు, బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ. కాంగ్రెస్ ఏం చెప్తుంది? బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని చెప్తుంది. బీజేపీ ఏం చెప్తుంది? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అంటుంది. బీఆర్ఎస్ ఏం చెప్తుంది? బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అంటే ఎవరు నమ్మరు కనుక బీజేపీ రేవంత్ రెడ్డి ఒకటే బీఆర్ఎస్ చెప్తుంది. సో ఈ నరేటివ్లో ఇప్పుడు ఎంఐఎంకు సహకరించడం ద్వారా బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా ఒక్కటే అని బీజేపీ చెప్పదలుచుకుంది. కిషన్ రెడ్డి స్టేట్మెంట్ కూడా ఉన్నది చూడండి, మీరు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు బాస్ ఓవైసీ అని. సో అందువల్ల మీకు ఓవైసీ భుజాల పైన తుపాకీ పెట్టి అటు బీఆర్ఎస్ను ఇటు కాంగ్రెస్ను కాల్చాలన్నది బీజేపీ వ్యూహం. ఈ వ్యూహంలో భాగంగా వారు పోటీ పెట్టి ఒక ఛాలెంజ్ విసిరారు, మీరు తేల్చుకోండి అని. అయితే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎంఐఎంతో స్నేహం కొత్తదేమీ కాదు కదా.
మీరు 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎంఐఎం మిత్రపక్షాలే. కేసీఆర్ అయితే అనేక సార్లు మా మిత్రపక్షం అనే చెప్పాడు. ఏమి అందులో మొహమాటం ఏం లేదు కదా. ఈవెన్ ఎంఐఎం బీఆర్ఎస్లో హైదరాబాద్లో కలిసే ఉన్నాయి. అయినా ప్రజలు దాన్ని సీరియస్గా తీసుకొని బీజేపీకి మెజారిటీ ఇవ్వలేదు. కానీ బీజేపీ భారీగా పెరిగింది. లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యమైన విజయాన్ని సాధించడానికి ఈ హిందూ ముస్లిం డివైడ్ బాగా ఉపయోగపడింది. అందుకే మీరు రోహింగ్యాల గురించి అంత పెద్ద ఇష్యూ చేసి 5 ఏళ్ళు మళ్ళీ రోహింగ్యాల గురించి మాట్లాడలేమి. మాట్లాడకపోగా ఢిల్లీలో వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పి మోడీ ప్రభుత్వమే ప్రకటించింది. సో అందువల్ల మీరు ఇలాంటి ఇష్యూస్ను అంటే ఒక రకమైన మతపరమైన విభజనను తీసుకొచ్చి ఎన్నికల్లో మతపరమైన పోలరైజేషన్ సాధించటానికి ఒక బిగినింగ్గా దీన్ని మనం చూడాలి. ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది క్వశ్చన్. అయితే బీజేపీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఏదో ఒక స్టేజ్లో ఏమవుతుంది అంటే సెక్యులర్ పార్టీలు మెజారిటీ ఫండమెంటలిజం పట్ల ఎంత కఠినంగా ఉంటారో మైనారిటీ ఫండమెంటలిజం పట్ల అంత కఠినంగా ఉండనప్పుడు ఆటోమేటిక్గా మెజారిటీ కమిటీలో కూడా మతపరమైన భావాలు పెరుగుతాయి. ఇప్పుడు ఆ ముస్లింల బలాన్ని ఉపయోగించుకొని 6 ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఒక ఎంపీ ఓవైసీ గెలుస్తున్నప్పుడు హిందువుల ఓట్ల ఆధారంగా బీజేపీ గెలవద్దంటే ఎట్లా అవుతుంది? సో ఈ సెక్యులర్ పార్టీస్గా చెప్పబడే పార్టీస్ అనుసరించే ఈ ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ హైదరాబాద్కి వచ్చే వరకు ఎంఐఎంతో ఈ మిలాఖత్ రాజకీయం వల్ల బీజేపీ పెరుగుతోంది. వీళ్ళకి అర్థం కావడం బీఆర్ఎస్ కాంగ్రెస్కు. నిజంగా లాంగ్ టర్మ్లో బీజేపీని ఓడించగలగాలి అంటే ఈ ఎంఐఎంతో ఫైట్ చేయాలి. అన్ఫార్చునేట్లీ ఎంఐఎంతో ఫైట్ చేసే పని అధికారంలో ఉన్నప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా కాంగ్రెస్ చేయడం లేదు, బీఆర్ఎస్ చేయడం లేదు. అధికారంలో ఉన్నప్పుడేమో ప్రత్యక్షంగా కలిసే ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఫైట్ చేయరు. ఎందుకంటే ఎంఐఎంతో ఫైట్ చేస్తే ముస్లిం ఓట్లు పోతాయి అనేది ఒక రాంగ్ నోషన్. దేశంలో ఎంఐఎం మాత్రమే ముస్లింలకు ప్రతినిధిగా ఉన్నట్లుగా భావిస్తారు. మీకు దీనివల్ల ఏమవుతుందంటే ఆఖరికి సెప్టెంబర్ 17 జరపడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పడ్డ టెన్షన్ మనం చూసాం. నిజాం నవాబును పొగిడే వ్యవహారం మనం చూసాం. ఇవన్నీ దేనికి సంకేతం అంటే కాంప్రమైజ్ విత్ ముస్లిం ఫండమెంటలిస్ట్ పార్టీస్. ఇప్పుడు మీకు ఓవైసీ ఎంఐఎంఓ సెక్యులర్ పార్టీ అవుతుంది, భారతీయ జనతా పార్టీ మతోన్మాద పార్టీ ఎట్లయితుంది? మీరు మతవాద పార్టీలుగా భావిస్తే బీజేపీని మతవాద పార్టీ అంటే ఎంఐఎం అంతకన్నా ఇంకెక్కువనే కదా. మజ్లిస్ ఇతహాదుల్ ముస్లిమీన్ కదా. కనీసం బీజేపీ పేర్లన్న భారతీయ హిందూ పార్టీ అని లేదు, భారతీయ జనతా పార్టీ అని ఉంది. మరి నీకు ఎంఐఎం పార్టీలో లేనే లేదు కదా, మజ్లిస్ ఇతహాదుల్ ముస్లిమీన్ కదా. సో ఆ పేరులోనే ఉన్నది కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఎంఐఎంతో ఎట్లా కలుస్తావు? ఎంఐఎంతో ఫైట్ పోనీ ఎంఐఎం ఏమైనా దేశంలో ముస్లింలను ఉద్ధరిస్తోందా? ముస్లింల పేదరికాన్ని, ముస్లింల వెనుకబాటుతనాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకొని పేద ముస్లింలలో మతభావాల్ని రెచ్చగొట్టి పరమైన అభద్రతను రెచ్చగొట్టి లాభపడుతున్నారు కదా. నీకు నిజంగా ఓల్డ్ సిటీలో ముస్లింలు ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను చేశాడు ఓవైసీ. ఇన్నేళ్ళ నుంచి అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ఉన్నాడు. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలకు ఉన్న ఎడ్యుకేషన్, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఎంతమంది ముస్లింలకు ఇప్పించాడు. ఇది బారిస్టర్, మామూలు విషయం కాదు. బారిస్టర్ అంటే లాయర్గా ఫారిన్ యూనివర్సిటీలో టాప్ యూనివర్సిటీలో చదివాడు. అందుకే అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడతాడు, మంచి మేధావి ఇద్దరు కూడా. మరి ఈ రకమైన చదువు ఎందుకు మీరు పేద ముస్లింలకు ఇవ్వరు? మీరు ఎన్ని ఓల్డ్ సిటీలో ఎన్ని టాప్ స్కూల్స్ వచ్చాయి? ఒక మంచి హెల్త్ ఎందుకు ఇవ్వరు? ఒక మంచి హౌసింగ్ ఎందుకు ఇవ్వరు? ఇలా ఓల్డ్ సిటీలో ప్రాపర్టీ ప్రైస్ ఏంటి పరిస్థితి చూడండి. ఓల్డ్ సైట్లో నీకు రియల్ ఎస్టేట్ ఎందుకు డెవలప్ కాదు? ఆఖరికి ఓల్డ్ సిటీ ద్వారా మెట్రో పోవాలంటే కూడా 10 ఏళ్ళు అడుగుతున్నారు కదా. సో ఎందుకు ఈ రకమైనటువంటి అంటే ఓల్డ్ సిటీ అలాగే శిథిలమైన పేదరికం గూడు కట్టుకున్న వెనుకబడిన ప్లేస్గా ఉంటే మా రాజకీయాలు నడుస్తాయి. ఆడ పవర్ బిల్లు కట్టం, వాటర్ బిల్లు కట్టం, అన్నిటికీ మా కార్పొరేటర్ల చుట్టూ తిరగాలి. సో ఈ రకమైన పాలిటిక్స్ మీరు నడుపుతుంటే దేశంలో బీజేపీని విమర్శిస్తే ఏమొస్తుంది? అందువల్ల సెక్యులర్ పార్టీస్ అనుసరిస్తున్న కాంప్రమైజ్. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ దేవుళ్ళని తిడితే ఏ సెక్యులర్ పార్టీ జెండాలు పట్టుకొని ధర్నా చౌక్కి వెళ్ళవు.
కానీ ఒక విశ్వ హిందూ పరిషత్ నాయకుడు పొరపాటున ముస్లింలను తిట్టాడు అనుకోండి, ఇప్పుడు నిషికాంత్ దుబే ఖురేషిని పట్టుకుని ముస్లిం కమిషనర్ అంటే పెద్ద ఎత్తున లౌకికవాదులు గొడ్డళ్ళు రంపాలు సబ్బళ్ళు కత్తులు పట్టుకొని ఖండిస్తూనే ఉంటారు. ఇది కదా బీజేపీకి లాభం తెచ్చేది. ఇప్పుడు నాలాంటి వాడు నిషికాంత్ దుబేని ఖండిస్తాడు, అక్బరుద్దీన్ ఓవైసీని కూడా ఖండిస్తాడు. అక్బరుద్దీన్ ఓవైసీ వీడియోలు ఉండగా అతను ఏ శిక్ష పడకుండా కేసీఆర్ ప్రభుత్వం కాపాడలేదా? బీజేపీ ఎక్కడన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీజేపీ కూడా ఫైట్ చేయదు. మీరు గమనించండి, ఇందిరాబాద్ దగ్గర బీజేపీ ధర్నా చేసిందా? పెద్ద ఎత్తున ఒక 3 రోజులు అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేయమని బీజేపీ కూడా చేయదు. మీరు గమనిస్తే ఈ దేశంలో ఒక్క అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీల పైన మాత్రమే సిబిఐ రాదు, ఈడీ రాదు, ఇన్కమ్ ట్యాక్స్ రాదు. అంటే వాళ్ళు వెరీ హానెస్ట్ పొలిటీషియన్గా భావిద్దామా? ఎంఐఎం నాయకులు ఎవరిపైన కానీ ఇవల్ల ఆఖరి మీరు తెలుగుదేశం అనుకూల పారిశ్రామికవేత్తలపై కూడా 2019 ఎలక్షన్ ముందు వచ్చింది. వీళ్ళ మీద ఎందుకు రాదు? ఎందుకంటే వీళ్ళు ఇలా ఉండి రోజు ముస్లింల్లో మతభావాలు రెచ్చగొడితే మనకు హిందూ ఓట్లు వస్తాయనేది బీజేపీ లక్ష్యం. అందువల్ల ఓవైసీ సురక్షితంగా సుభిక్షంగా సుసంపన్నంగా ఉండాలని బీజేపీ ఆశిస్తుంది. సెక్యులర్ పార్టీస్ కూడా ఆ కాంప్రమైజ్. సెక్యులర్ పార్టీస్ ఓల్డ్ సీట్లోకి వెళ్ళి ఎంఐఎంను కనుక ఓడించి ఎంఐఎం లేని ఓల్డ్ సిటీ సాధించండి. మీరు హైదరాబాద్లో బీజేపీ తగ్గకపోతే చూడండి మీరు. సో కానీ ఆ కాంప్రమైజ్ చేస్తారు వాళ్ళ ఓట్ల కోసం. ఇక్కడే కాదు కదా, మీకు అస్సాంలో అదే, కేరళలో కాంగ్రెస్ పార్టీ ఐఎంఎల్తో కలుస్తుంది, అస్సాంలో బద్రుద్దీన్ కమల్ ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, బెంగాల్లో మమతా బెనర్జీ, మీకు యూపీ బీహార్లో అయితే ఎంవై కాంబినేషన్, ముస్లిం యాదవ్ కాంబినేషన్. ఇక్కడ అంతా ఎక్కడైతే ఇదంతా జరిగిందో అక్కడల్లా బీజేపీ మీరు గమనించండి. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది, బీహార్లో అధికారంలోకి వచ్చింది, అస్సాంలో అధికారంలోకి వచ్చింది, బెంగాల్లో 77 సీట్లు వచ్చింది ప్రధాన ప్రతిపక్షంగా. ఎందుకంటే ముస్లిం ఓట్ల ఆధారంగా రాజకీయాలు చేస్తే హిందూ ఓట్ల ఆధారంగా రాజకీయాలు చేసడానికి అవకాశాన్ని ఎవరిస్తున్నారు? ఈ సోకాల్ సెక్యులర్ పార్టీస్ ఇవ్వడం లేదా? అందువల్ల బీజేపీ ఎత్తుగడేస్తోందంటే నిజం. బీజేపీ ఎత్తుగడకు పరోక్షంగా సహకరిస్తున్నారు సెక్యులర్ పార్టీస్గా చెప్పబడే బీఆర్ఎస్ కాంగ్రెస్.